అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? వద్దు. అదేంది వద్దంటే ఏంటి? ఇది ఎక్కడ గొడవ? ఎందుకు వచ్చిందంటే అది అసలు మీకు వద్దు, మీ పార్టీకి వద్దా? వద్దు. అందుకే నేను స్పష్టంగా చెప్పా, మీరు నాకు ఓట్లు వేయక్కర్లేదు, నాకున్న 80% హిందువుల ఓట్లు చాలు, నెగ్గాలంటే నాకు 51 ఓట్లే చాలు, మీ 20 ఓట్లు 120% ఓట్లు ఒకవేళ మీరు కోపగించుకుని రాజ్యాంగం గురించి నేను మాట్లాడటమే నేరం అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి మా ఓట్లు అక్కర్లేదా అని చెప్పి మీరు అలకబోనితే చల్లవే అక్కర్లేదని చెప్పి నేను వాళ్ళ కోరిక నేను మన్నిస్తే వద్దా వద్దా అని మీరు కూడా అడిగితే అలా. అంటే మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు, అంటే నేను కేవలం హిందూ ఓట్ల మీదనే ఈసారి కూడా గెలుస్తాను అట్లుగా ప్రిపేర్ అవటం కాదు, వాళ్ళు నన్ను వద్దా అని చాలా స్పష్టంగా బల్లగుద్దినట్టు అడిగారు. మీరు వద్దని చెప్పేశారు. అడగటం సమంజసం కాదు గనక వద్దు అని చెప్పా. మొదలెట్టి ఆ కుట్ర ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, మీ ఓట్లు మాకొద్దు, మీ దళితుల ఓట్లు మాకొద్దు, మీ మైనారిటీ ఓట్లు మాకొద్దు అంటే ఏంటి? ఒక్క హిందువులే వేస్తే నేను నెగ్గుతాను. హిందువులందరూ బీజేపీ అండి. హిందువుల్లో సగం పైగా సెక్యులర్ వాదులు. హిందువులందరూ కూడా అన్ని మతాలని గౌరవించే సంస్కారవంతులు హిందువులు. అందరూ రఘురామకృష్ణరాజు లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా ఉండే మనుషులు కాదు, సంస్కారవంతులు. అలాగే ఎంత సంస్కారవంతులంటే హిందువులు, భారతదేశంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళందరినీ పక్కన పెడితే హిందువులు ఎంత సంస్కారవంతులంటే, అయోధ్యలో రామాలయం కట్టిన చోట కాంగ్రెస్ నెగ్గించారు. అయోధ్య రామాలయం కట్టిన చోట కాంగ్రెస్ నెగ్గించారు. అంటే మేము చాలా సంస్కారవంతులు అని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు హిందువులు. బీజేపీ హిందువులందరినీ వేరు చేయాలనే కంకణంతో ఆకివీడిలో ఒక సంఘటన సృష్టించి వాళ్ళు చెప్తున్నారు, మీ ఓట్లు మాకు అవసరం లేదని డైరెక్ట్గా చెప్తున్నాడు. అదే ఇంకే పార్టీలో ఎవరైనా మీ ఓట్లు మాకు వద్దు, మీరు నాకు వేయొద్దు అని చెప్తే అది పార్టీ డిసిషన్ కాకపోతే ఆ రఘురామకృష్ణరాజుని ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ దాని మీద నోరు మెదపలేదంటే వాళ్ళకి దళితుల ఓట్లు, మైనార్టీల ఓట్లు అవసరం లేదు, సెక్యులర్ వాదుల ఓట్లు కూడా అవసరం లేదని చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పైగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న మనిషి ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే, చంద్రబాబు నాయుడు ఖండించలేదంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు చిన్న చితక ఎమ్మెల్యే కాదు, ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న మనిషి మాకు మీ దళితుల ఓట్లు అవసరం లేదు. దళితుల్లో హిందువులు లేరా? ముస్లిమ్స్ మైనారిటీలు కాదా? అంటే వీళ్ళు ఓట్లు అవసరం లేదంట ఆయనకి. మరి అది ఎక్కడ భారతదేశ రాజ్యాంగంలో ఇటువంటి మాటకి ఎటువంటి శిక్ష పడాలా అన్నది మరి ఏమన్నా ఉందా అని చూడాలి.